ఇండియా వర్సెస్ శ్రీలంక ఈరోజు వన్డే మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంకా మన వాళ్ళు బౌలింగ్లో మంచి మ్యాజిక్ చేశారు. పిచ్ పరిస్థితులను ట్రాక్ చేసి శ్రీలంక టీంను 230 పరుగులకే ఆపడంలో సక్సెస్ అయ్యారు. పక్కా ప్లానింగ్తో భారత్ బౌలర్లు బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ దిగిన శ్రీలంక టీంను సిరాజ్ ఫస్ట్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్లో 3వ ఓవర్లోనే ఫస్ట్ వికెట్ తీశాడు. శ్రీలంక ఓపెనర్ అవిష్కా ఫెర్నాండోను అవుట్ చేశాడు. ఆ తర్వాత శివం డుబే కుశాల్ మెండిస్ను అవుట్ చేశాడు. కుశాల్ మెండిస్ కేవలం 31 బాల్స్లో 14 పరుగులు మాత్రమే తీశాడు. తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో సమర విక్రమ్ను గ్రీజ్లో సెటిల్ కాకుండానే అవుట్ చేశాడు. తాను కేవలం 18 బాల్స్లో కేవలం 8 పరుగులు మాత్రమే తీశాడు. శ్రీలంక కెప్టెన్ అసలంక కూడా బ్యాటింగ్ ఆడడంలో విఫలమయ్యాడు. 21 బాల్స్లో కేవలం 14 పరుగులు మాత్రమే తీసి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్స్ పడుతున్నా కూడా ఓపెనర్ పాతుమ్ నిషంక మాత్రం కూల్గా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 75 బాల్స్కి 56 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 101 పరుగులకే శ్రీలంక 5 వికెట్లు కోల్పోయింది. అదే టైంలో దునీత్ విలాజ్ మాత్రం మంచి బ్యాటింగ్ చేసి శ్రీలంక స్కోర్ని పెంచాడు. 65 బాల్స్కి 67 పరుగులు తీసి మ్యాచ్ చివరి వరకు ఆడి నాటౌట్గా నిలిచాడు. దీంతో శ్రీలంక 50 ఓవర్లకి 230 పరుగులు తీసి 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసి 8 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. తను కూడా 2 వికెట్లు తీశాడు. 8 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి సిరాజ్ 1 వికెట్ తీశాడు. శివం డుబే 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. 9 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులు ఇచ్చి వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు. దీంతో ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి మన టీమిండియా 230 పరుగులకి 8 వికెట్లు తీశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.